ఈరోజు బొమ్మారెడ్డిగూడెం గ్రామంలో బంజారాల ఆరాధ్య దైవం బాల బ్రహ్మచారి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 15 సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు బొమ్మారెడ్డిగూడెంలో పోస్ట్ కార్డు ఉద్యమంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు గ్రామంలో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో మరి బొమ్మారెడ్డిగూడెం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అందరూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి పోస్ట్ కార్డు ద్వారా మా సందేశాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు మా యావత్తు భారతదేశంలో గిరిజనులను ఆధ్యాత్మికంగా చైతన్యపరచడం కోసం కృషి చేసినటువంటి సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో 29 రాష్ట్రాలు, ఒకటే భాష, ఒకటే వేషం, ఒకే సంస్కృతి గల జాతి బంజారా జాతి, లంబాడా జాతి, అలాంటి జాతి వారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో మేము వెళ్ళినా మేము ఒకటే భాష, గోరుబోలి భాషలో మాట్లాడతాం. మరి ఈ సంస్కృతి ఒక బంజారా జాతిలోనే ఉంది, ఏ జాతిలో లేదు. ఈరోజు మేము వివిధ కేటగిరీలో, వివిధ రాష్ట్రాలలో వివిధ కేటగిరీలో ఉన్నాం, కానీ మా భాష, మా వేషం, మా సంస్కృతి, సాంప్రదాయం అంతా, మా కల్చర్ అంతా ఒకటే ఉంది. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు ఆధ్యాత్మికంగా సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని ఫిబ్రవరి 15 మరి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15 సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి నరేంద్ర మోడీ ద్వారా మేము ఈ లెటర్ను వారికి పోస్ట్ కార్డు రూపంలో మరి సందేశం పంపడం జరుగుతుంది. అదేవిధంగా మరి గిరిజన జాతిని మరి ఈరోజు 29 రాష్ట్రాలలో పర్యటిస్తూ మరి ఈరోజు బాల బ్రహ్మచారిగా ఉంటూ శివైక్యం పొందినటువంటి రామరావు మహారాజ్ గారికి ఈ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్. ప్రకటించాలి సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా, ప్రకటించాలి సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా, ప్రకటించాలి సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా, దేశవ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి. జై సేవాలాల్. మీరు రాసిన లెటర్